పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో పోలింగ్ జరగగా హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడించనున్నారు. ఇక పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే అవా అని, జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ సర్వే పేర్కొంది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. జమ్మూ కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని, ఉన్న వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే మొత్తం స్థానాలు 90. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55 స్థానాలు, బీజేపీకి 26, ఐఎన్ఎల్డి 2 లేక 3 స్థానాలు, జేజీపీ 1 స్థానం గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా సట్టా బజార్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 50 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా ఏబీపీసీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 78 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ప్రకారం బీజేపీ 75 స్థానాలు, కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో మొత్తం సీట్లు 90. దీన్ని పరిశీలిస్తే పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం జేకేఎన్సీ 33 నుండి 35 స్థానాలు, బీజేపీ 23 నుండి 27 స్థానాలు, కాంగ్రెస్ 13 నుండి 15 స్థానాలు, జేకే పీడీపీ 7 నుండి 11 స్థానాలు, ఏఐపీ 1 స్థానము, ఇతరులు 4 లేక 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక రిపబ్లిక్ మ్యాట్రిజ్ బీజేపీ 25 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు, ఎన్సీ 15 స్థానాలు, పీడీపీ 28 స్థానాలు, ఇతరులు 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్సీ కూటమి 11 లేక 15 స్థానాలు, బీజేపీ 27 నుండి 31 స్థానాలు, పీడీపీ 2 స్థానాలు, ఇతరులు 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.